దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 60వ అధ్యాయము 19వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటే మన ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచబడుతుంది. మన హృదయంలో గొప్ప నెమ్మది ఉంటుంది. మనం చేసే ప్రతి పని సంతోషంగాను ఆనందంగాను చేయగలుగుతాం. అయితే ఎప్పుడు మనకు ఆ నిత్యమైన సంతోషం అంటే, బైబిల్ సెలవిస్తున్న మాట, దేవుడు మన గాయములను కట్టి వాటిని మాన్పినప్పుడు చంద్రుని వెన్నెల సూర్యుని వలె ప్రకాశిస్తుంది అని ఉంది బైబిల్లో. అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గాయములు కట్టబడినప్పుడు అనగా అర్థం ఏమిటంటే, మన తప్పిదములు, మన అవిధేయత, మన తిరుగుబాటు అవి క్షమించబడ్డప్పుడు ఆ గాయాలు ఎప్పుడైతే మాన్పబడతాయో అప్పుడు మన వెలుగు ప్రకాశింపబడుతుంది. చూడండి, బైబిల్లో జక్కయ్య తన ఇంట్లో నిత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది. ఎప్పుడది తన ఇంట్లో ఉన్నటువంటి ఆ ధనాపేక్షను, లోకాశలను అతడు విడిచిపెట్టినప్పుడు. బైబిల్లో దావీదు కూడా చూడండి, తను చేసిన తప్పుదెవను, పాపం ఏదైతే ఉందో దానివల్ల అతడు గాయపరచబడ్డాడు. అతడి జీవితం భారంగా గడవటం ప్రారంభించబడింది. అప్పుడు అతడు ఆ గాయాన్ని కట్టుకున్నాడు. దేవుని ఎదుట ప్రార్థన చేసి, ప్రభువా, నా నడకను, నా పడకను, నా మాటను, నేను కూర్చునే విధానాన్ని కూడా నువ్వు గమనించు, నీకు అంగీకారం అయితేనే నన్ను నడిపించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ఎప్పుడైతే ఆయన పాపాలన్నీ దేవుడు కొట్టివేసి అతను అంగీకరించాడో అప్పుడు అతడు అన్న మాట ఏంటంటే, నీ వాక్యమే నీ నిత్యమైన వెలుగు నా పాదములకు దీపమై నడిపిస్తూ ఉంది. అంటే నేను నిత్యమైన వెలుగులో నడుస్తున్నాను. కాబట్టి దావీదు తన యాత్రలో ఎదురైన ప్రతి శోధనలో ఆనందించాడు, సంతోషించాడు. ఇది ప్రభు వల్ల కలిగింది అని అది భాగ్యంగా భావించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటే మనల్ని ఆయన నడిపిస్తాడు. ప్రతి శోధనలో మనకు జయమిస్తాడు. ప్రతి ఆటంకాల మధ్యలో ప్రభు మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఆయన మనకు నిత్యమైన వెలుగుగా ఉండాలంటే మొదట మనం పరిశుద్ధపరచబడాలి. మనలో ఉన్న పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్లయితే ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆ ఉన్నతమైనటువంటి మహిమ కలిగిన స్థలంలో ఆయనతో నివాసం చేయటానికి యోగ్యతనిస్తాడు. కనుక ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకొని పరిశుద్ధపరచుకొని ఆయన రాకడకు సిద్ధపడదాం. అటు కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.